జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మరియు ఈ సభను అలంకరించిన చలసాని విష్ణుమూర్తి అన్నగారికి మరి ఉద్యమకారులకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం ప్రతి అందరం కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రజాపతి అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు తెలంగాణ రావడానికి ఉద్యమకారుల పాత్ర ఎంత ఉందో అని చెప్పేసి ఆ రోజు వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి మన తెలంగాణ కోసం ఆంధ్రలో ఉన్న మన జీవితం బానిక సంఖ్యలు తెంపి మనం అందరం కూడా సపరేట్గా మన తెలంగాణ వస్తే తెలంగాణకు వాళ్ళందరికీ కూడా ఒక ఆత్మగౌరవం వస్తుంది, మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి మనం అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ నుంచి సపరేట్ అయి తెలంగాణ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ క్రమంలో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మన తెలంగాణ కోసం పోరాటిరు. అందులో మన ఉద్యమకారులకు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఈ ఎందుకు అనంటే ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉద్యమకారులను అందరిని మర్చి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పదవుల దహాలను తీసుకున్నారే తప్ప ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారుని గుర్తించిన దాఖలాలు ఏ ప్రభుత్వానికి లేదు. అదే 10 సంవత్సరాల పాలన తర్వాతకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో విలువ లేదు, మేము వచ్చిన తర్వాతకు వాళ్ళకు ఒక 250 గజాల స్థలాన్ని పింఛన్ని మరియు వాళ్ళకంటే ఒక సపరేట్ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పదవి దాహం పట్టింది. ఆ పదవి దాహం పెట్టి ఈరోజు ఉద్యమకారులను పక్కన పెట్టి విచ్చలవిడిగా వారు కూడా ఈ యొక్క ప్రజల పాలనను దుర్వినియోగం చేస్తూ బతికేస్తున్నారు. అందుకే ఉద్యమకారులందరూ కలిసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి. పార్టీలకు అతీతంగా అందరూ కదిలి వచ్చి ఉద్యమకారులను గుర్తించి జూలై 2న ఉప్పల్ భగయత్లో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో భూ పోరాటం ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.